నువ్వు రావడానికి నేను ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేనే వెళ్ళిపోతాను. అదేం లేదు మాధవి. నో డౌట్ ఇదంతా ఈ గిరి పనే. రాజాని నువ్వు పెళ్లి చేసుకో. ఎవరి కష్టాలను అర్థం చేసుకోవడం కాదు, ఎదుటి వాళ్ళ ప్రేమను కూడా అర్థం చేసుకో. మరి నువ్వు వడ్డించకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? జీవితాంతం నేను వడ్డిస్తేనే తింటావా ఏంటి? ఎందుకు చేసుకోకూడదు? రాజా నువ్వప్పుడు నువ్వు ప్రేమించావుగా. రాజా, ఈ ఫైల్ మీద నీ సంతకం కావాలి రాజా. ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి రాజా? నా దగ్గర ఒక ప్రశ్న ఉంది, దానికి సమాధానం చెప్పగలిగింది మీరు మాత్రమే. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగచ్చో లేదో నాకు తెలియదు, కానీ అడగకపోతే, ఆ ప్రశ్నకి సమాధానం దొరకకపోతే నేనేమైపోతానో నాకే తెలియడం లేదు. నన్ను అడగడానికి నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది రాజా? గతంలో ఎప్పుడైనా మాధవి నన్ను ప్రేమించినట్టు మీకు తెలుసా? చెప్పండి మూర్తి గారు, మాధవి నన్ను ప్రేమించిన విషయం మీ వరకేమైనా వచ్చిందా? అవును రాజా, మాధవి నిన్ను ప్రేమించింది. తను నిన్ను ఎంతగా ప్రేమించిందంటే నువ్వే తన భర్త అనుకుంది. అందుకే భార్యలా దగ్గరుండి వడ్డించింది. నువ్వు తిన్నాకే తను తింది. నీ కొంట్లో బాగోలేక హాస్పిటల్లో ఉంటే కంటి మీద కునుకు లేకుండా సేవలు చేసింది. అంతగా ప్రేమించిన మాధవి నాతో ఎందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు? చెప్పే అవకాశం నువ్వే ఇవ్వలేదు రాజా. తన మనసులో మాట నీ దాకా వచ్చేసరికి నువ్వు చందును ప్రేమిస్తున్నావని తెలిసింది. అప్పటికే లలిత ప్రేమలో ఓడిపోయిన నువ్వు మరోసారి ఓడిపోకూడదని నీ ఇష్టమే తన ఇష్టంగా భావించి నీకోసం తన ప్రేమను త్యాగం చేసింది. ఒక అమ్మాయి వల్ల రాజా జీవితం ఇలా అయిపోయింది. తన జీవితాన్ని నాశనం చేసిన మరో అమ్మాయిగా నేనుండకూడదని నా అంతటి నేనే రాజాకి దూరం జరిగి చందు మరింత దగ్గరయ్యేలా చేశాను. ఈ విషయం శంకర్కి తెలిస్తే ఎక్కడ తన మీద ఉన్న ప్రేమతో బలవంతంగానైనా నువ్వు మాధవిని ప్రేమించేలా చేస్తాడు అని భయపడింది. లేని ద్వేషాన్ని నటించి శంకర్ కూడా చందుకి నీకు పెళ్లి చెయ్యాలి అని అనుకునేలా చేసింది. నీకు మరో విషయం చెప్పనా? మాధవి నిన్ను ప్రేమిస్తున్న విషయం శంకర్కి కూడా తెలుసు. కానీ చెల్లెలి ప్రేమ కన్నా స్నేహితుడి సంతోషం ముఖ్యమని శంకర్ కూడా మీ ఇద్దరి ప్రేమని సమర్థించాడు. మీ ప్రేమ గెలవాలని మాధవి తన ప్రేమను త్యాగం చేసింది. కానీ తన త్యాగానికి ఈరోజు అర్థం లేకుండా పోయింది. మాధవి ప్రేమని అర్థం చేసుకోలేక నేను తప్పు చేశానో ఒప్పు చేశానో తెలియదు, కానీ నా స్నేహితుడి రుణం తీర్చుకునే గొప్ప అవకాశాన్ని మాత్రం పోగొట్టుకున్నాను.
నన్ను క్షమించు శంకర్. ఏంటి బావగారు, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు బావగారు, అంత కష్టపడి ప్రూఫ్స్ సంపాదించారు కదా, గిరిగాన్ని పట్టుకుని ఉంటారంటారా? అదేంటి, నేను ఆలోచించాల్సిన విషయాన్ని మీరు ఆలోచిస్తున్నారు? రాజా మంచితనం చూసిన వాళ్ళు ఎవరైనా ఆలోచించాల్సిందే. మీరు కూడా అందుకే నా పేరు చెప్పి ఆలోచిస్తారు కదూ? అవునవును. ఈ పాటికి వాణ్ణి పట్టుకోవటం, 4 పీకి ఎందుకు చేశాడు, ఎవరు చేయించాడు అనేది అంతా చెప్పించుంటారు. తప్పు చేశాక తప్పదు, ఇలాగే ఏదో ఒక రోజు పట్టుపడతారు, తగిన శిక్ష అనుభవిస్తారు. అవును, మీరు కూడా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారేమిటి? అంటే మీరెంత కష్టపడ్డారు కదా బావగారు, ఫలితం ఎలా వస్తుందా అని. ఫలితం వచ్చి తీరుతుంది. హలో హలో నరేంద్ర గారు, చాలా థ్యాంక్స్ అండి. ఓ మీరా, చెప్పండి, పర్వాలేదు. ఎవరి మాటలు నమ్మి రాజాని అవమానించామో వాడే ఇదంతా చేశాడని మీరు సాక్ష్యాధారాలతో సహా నిరూపించాకే అర్థమైంది. ఏంటి, గిరిని పట్టుకున్నారా? వాడెక్కడికి పోతాడు సార్, ఆఫీసుకు పిలిపించి గట్టిగా అడిగాం, వాడే చేశాడని అర్థమైపోయింది. వాడు చేశాడు సరే, మరి చేయించింది ఎవరో తెలిసిందా? చేసిన వాడే దొరికాడు. మరీ మ్యాటర్ సీరియస్ అయితే అసోసియేషన్కి చెడ్డ పేరు వస్తుందని వాడిని మెంబర్గా సస్పెండ్ చేసి వదిలేశాం. యా, అది కరెక్టే. ఇప్పటికైనా రాజా తప్పు లేదని మీకు అర్థమైందిగా. ఆ విషయం గురించే మెంబర్స్ అందరం బాధపడుతున్నాం. గిరి మాటలు నమ్మి గుడ్డిగా ప్రవర్తించాం, ఇప్పుడు సిగ్గుపడుతున్నాం. మీ తప్పు మీకు అర్థమైతే సరిపోదు, మీకు అర్థమైందని రాజాకు కూడా తెలియాలి. ఎందుకంటే మీ వల్ల రాజా బాగా డిసప్పాయింట్ అయ్యాడు. సో నెక్స్ట్ మీరు ఆలోచించాల్సింది రాజా గురించి. షూర్ సార్, ఆ విషయం ఆలోచిస్తున్నాం. అందరం కలిసి ఒక డిసిషన్ తీసుకుంటాం. అలాగే, అలాగే చేయండి. థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్, ఉంటాను. ఓకే, బాయ్. వాడు దొరికాట. అది అర్థమైంది. మరి ఆ చేయించిన వ్యక్తి? వాడెవడో అదృష్టవంతుడు. విషయం మరీ సాగదీస్తే అది అసోసియేషన్కి చెడ్డ పేరని వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారట. వెల్ రాంప్రసాద్ గారు, నా పని పూర్తి చేశాను. ఇక మీరు చేయాల్సిందే బ్యాలెన్స్ ఉంది. నేనేం చేయాలి బావగారు? మర్చిపోయారా? రాజా మిసెస్ ఎవరో తెలుసుకోమన్నానుగా. ఓ అదా, అదే పనిలో ఉన్నాను. పనిలో ఉండటం కాదండి, పని అవ్వాలి. మీరు నిజంగా ట్రై చేసుంటే ఈ పాటికి పని అయిపోయి ఉండేది. ఎక్కడ బావగారు, ఇంత పెద్ద సిటీలో? మీ వల్ల కాదంటే చెప్పండి, నేను చూసుకుంటాను. అయ్యో, నా వల్ల కాకపోవడం ఏంటండి? 2-3 డేస్లో నేనే తెలుసుకుంటాను. బావగారు, అయినా ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కున్నంత మాత్రాన మనకి ప్రయోజనం ఉంటుందంటారా? అడ్రస్ మీరు కనుక్కోండి చాలు. ఆ అమ్మాయితో మాట్లాడి రాజాని ఆ అమ్మాయిని ఎలా కలపాలి అన్న విషయం నేను చూసుకుంటాను.
వదినా 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 ఏంటి కృష్ణ? రాజా ఏ తప్పు చేయలేదని గిరి అంతా కావాలని చేశాడని అసోసియేషన్ మెంబర్స్ తెలిసిపోయింది. నిజమా? అంటే రాజా మీద పడిన నింద తొలగిపోయినట్టే కదా? అంతే కదా వదినా? మీరు చెప్పేది నిజమా డాడీ? రాజా అలాంటి తప్పు చేయడని వాళ్ళకి ఇప్పటికైనా అర్థమైందా? అన్నయ్య ఏం చేశాడో ఎలా జరిగిందో తెలియదు గాని అసోసియేషన్ వాళ్ళు గిరిని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట. ఇప్పుడు రాజాకి ఎలా మొహం చూపించాలా, రాజాను అనుమానించి అవమానించినందుకు ఏం చేయాలని వాళ్ళు తెగ ఫీల్ అవుతున్నారు వదినా. ఆకాశం మీదకి రాయి విసిరితే అది తన మీదే పడుతుందని వాళ్ళకి ఇప్పటికి అర్థమై ఉంటుంది. అర్థం కావడం ఏంటి వదినా? మెంబర్స్ అందరూ తప్పు చేశామని తెగ ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి అందరూ కలిసి రాజా ఇంటికి వెళ్ళి క్షమాపణ కూడా చెప్పొచ్చు. చెప్పక ఏం చేస్తావు? గుడ్డిగా ఎవరో చెప్పిన మాటలు విని రాజాని అవమానించినందుకు తప్పదు కదా. రాజాను అవమానించామని కొంతమంది సంతోషపడినా వాళ్ళు చేసిన అవమానం ఈ రోజు రాజా గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసింది. రాజా మంచితనం గొప్పతనం అందరికీ అర్థం అవుతుంది, ఒక్క మీ అన్నయ్యకి తప్ప. అన్నయ్యకి అర్థం కాకే కదా వదిన ఈ అనర్థాలన్నీ. రాజా మీద నిందపడినా అది తామరాకు మీద నీటి చుక్కే అని నాకు తెలుసు. మనం రాజా గురించి ఆలోచించినంత మాత్రం చందు గురించి ఆలోచించలేదేమో అనిపిస్తోంది కృష్ణ. రాజా మీద పడిన మచ్చ చెరిగిపోయింది అన్న మాట వినగానే పరుగున వచ్చిన చందుని తన ముఖంలో ఆనందాన్ని నువ్వు గమనించావా? గమనించినా మనం చేయగలిగేదేముంది వదినా? చందు మన మీద ప్రేమతో రాజా మీదున్న ప్రేమని చంపేసుకుంటోంది. తన మనసులో ఇప్పటికీ రాజా ఉన్నాడు కృష్ణ. ఆ విషయం చందు మాటల్లో దాచగలిగినా చేష్టల్లో దాచలేకపోతోంది. ఎంత చెప్పినా వినకుండా తన పాటికి తన నిర్ణయం తీసుకుంది. ఎవరి మాట వినకపోతే మనమేం చేస్తాం వదినా? తన త్యాగం తన జీవితాన్ని నాశనం చేస్తోంది అని అర్థం చేసుకోలేని పసితనం దాంది. అది పసితనం కాదు వదినా, మొండితనం. తన మొండితనమే తన ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇంకెక్కడికి తీసుకువెళ్తుందో తెలియడం లేదు. వేలు పట్టి నడక నేర్పాల్సిన పెద్దనాన్నే తప్పటడుగులు వేయిస్తుంటే తను మాత్రం ఏం చేస్తుంది కృష్ణ? అయినా తప్పు తనది కాదు, ఇంత జరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్న మనది. ఆఫీస్కి వెళ్ళొస్తా మాధవి. సరే. ఏంటి ఇలా వచ్చారు? వీఆర్ వెరీ సారీ రాజా. ఆ గిరి మాటలు నమ్మి మిమ్మల్ని అవమానించాం. సంజయ్ శివమని అవమానించాం. అసలు ఏం జరిగింది ఏమిటి అని నరేంద్ర గారు ఆధారాలతో సహా నిరూపించారు. మీ సంతకంతో ఉన్న చెక్కుని గిరి కావాలనే మిస్యూజ్ చేసి మిమ్మల్ని అనుమానించేలా చేశాడు. ఆ విషయం తెలియగానే మేమెంత తప్పు చేశామో మాకు అర్థమైంది. అందుకే మనస్ఫూర్తిగా మీకు క్షమాపణ చెప్పాలని వచ్చాం. మీ క్షమాపణ నాకు జరిగిన అవమానాన్ని తీర్చలేదు. నేనేంటో తెలిసి క్షణం ఆలోచించకుండా మాట అనేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానసికంగా నేను ఎంత నరకం అనుభవించానో మీకు తెలుసా? మీ బాధను మేము అర్థం చేసుకోగలం. రియల్లీ వెరీ సారీ. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు సార్. మళ్ళీ అనే అవకాశం మీకు నేనివ్వాలిగా.
అందరికీ మంచి చెయ్యాలి, అందరూ బాగుండాలి అని సిండికేట్లో అన్ని బాధ్యతలు నా భుజాల మీద వేసుకున్నాను కాబట్టేగా మీరు నన్ను అనగలిగారు. అందుకే ప్రెసిడెంట్గా రాజీనామా చేశాను. నో, మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. మీరు వచ్చాకే అసోసియేషన్కి కొత్త కాల్ వచ్చింది. మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మీరు రాజీనామా చేస్తే అసోసియేషన్కి చాలా నష్టం వస్తుంది. నేను నష్టపోయిన ఆత్మగౌరవం కన్నా మీరు నష్టపోయింది పెద్ద నష్టమేం కాదు. ప్లీజ్ రాజా, జరిగింది మీరు మనసులో పెట్టుకోవద్దు. మీరే మాకు ప్రెసిడెంట్గా ఉండాలి. మాట పోయిన చోటే ఉండను. అలాంటిది మాట పడిన ఆస్థానంలో నేను ఇంకా ఉంటానని ఎలా అనుకున్నారు? నన్ను అవమానించడానికి కారణమైన ఆ పదవి నాకు అవసరం లేదు. ప్లీజ్, మీకు జరిగిన అవమానానికి అందరం బాధపడుతున్నాం. మా మాట మన్నించి మీ రాజీనామాని వెనక్కి తీసుకోండి. చిన్న మచ్చ పడితే ఆ చొక్కానే వేసుకో. అంత పెద్ద నింద నా మీద పడ్డాక మళ్ళీ ఆ సీట్లో కూర్చుంటానని ఎలా అనుకున్నారు? అది ఎప్పటికీ జరగదు. మా కోసం మరొకసారి ఆలోచించండి. నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ దాని గురించి ఆలోచించే అలవాటు నాకు లేదు. మీరు వెళ్ళొచ్చు. అలా బయటికి వెళ్తామా? ఎందుకు? ఈ క్షణం వరకు వాళ్ళు వేసిన నిందని మోస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ భారం దిగిపోయింది. ప్రశాంతంగా ఎటైనా వెళ్ళాలనిపిస్తుంది. ఎక్కడికి? బార్కా? కళ్ళెదురుగానే ఆనందం ఉందని తెలియక అప్పుడు వెళ్ళాను. ఇప్పుడు అవసరం లేదు. కళ్ళెదురుగా అంటే? నువ్వే. నేను నీ ఆనందాన్నా? అవును, నేను ఆలస్యంగా తెలుసుకున్న నిజమది. లైఫ్ అంటే అదే మాధవి. అదృష్టం ఆనందం పక్కనే వస్తున్నా ఒక్కొక్కసారి దురదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్తాం. ఇన్నాళ్ళు నేను చేసింది అదే. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? విషయం పాతదే, మాటే కొత్తగా అనిపిస్తుంది. ఏ విషయం? నీకు తెలిసిన విషయమేలే. నిదానంగా అర్థమవుతుంది. వెళ్దామా? నువ్వు రమ్మంటే నేను ఎప్పుడైనా రానన్నానా? ఉండు, రెడీ అయి వస్తాను. ఎలా ఉంది చందు ఐస్ క్రీమ్? నాలాగే చాలా కూల్గా ఉంది కదా? రా మాధవి, కూర్చో. ఏం ఆర్డర్ చేద్దాం మాధవి? నీ ఇష్టం. నా ఇష్టం కాదు, నీ ఇష్టం చెప్పు. నీ ఇష్టమే నా ఇష్టం. అవును కదూ? ఆ విషయం నాకు ఈ మధ్య తెలిసింది.
ఏమని? నా ఇష్టమే నీ ఇష్టమని. ఈ మధ్య నువ్వు అదోలా మాట్లాడుతున్నావు. భ్రమలో బతికిన వాళ్ళు వాస్తవాలు తెలుసుకున్నప్పుడు మాట్లాడే మాటలు అలానే ఉంటాయి మాధవి. భ్రమేంటి, వాస్తవం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు రాజా నువ్వు? సరే సరే, తినడానికి ఏమైనా ఆర్డర్ చేద్దాం. అయ్యో అరే సార్ సార్ సారీ సార్, నిజంగా సారీ. ఇట్స్ ఓకే. పర్లేదు మాధవి. ఉండు, నేను తుడుస్తాను. పర్లేదు మాధవి. ఉండు రాజా. ఎంత రొమాంటిక్ కపుల్ రా. అవునరా, కొత్తగా పెళ్ళైనట్టుంది. వాళ్ళు బాగున్నారు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. మనోడు ఎంతైనా లక్కీరా. రేయ్ రాజా, అదే రాజా భార్య. ఆమె ఎక్కడెందుకుంటారండి? రాజా లాంటి మంచి వ్యక్తిని కాదని ఎలా వెళ్ళిపోయిందో.